ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం స్టార్ట్ అవబోతోంది. ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి ఫైనల్కి వెళ్ళాలని ఎస్ఆర్హెచ్తో పాటు కేకేఆర్ కూడా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే ఒక బిగ్ సెంటిమెంట్ ఉంది. ఎవరైతే డైరెక్ట్గా క్వాలిఫైర్ 1లో సెలెక్ట్ అయిపోయి ఫైనల్కి వెళ్తారో వాళ్ళు కప్పు కొడతారనేది చాలాసార్లు ప్రూవ్ అయింది. అందువల్ల వాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ కానీ కేకేఆర్ కానీ ఇద్దరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ మ్యాచ్ గెలవడానికి. అయితే వీళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి మ్యాచ్ల హెడ్ టు హెడ్ లిస్ట్ చూసుకుంటే 26 మ్యాచ్ల వరకు నడిచారు. దాంట్లో కేకేఆర్ 17 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు గెలిచింది. అట్లా అని చెప్పి గత టీం కాదు ఇది. ఎస్ఆర్హెచ్ అనేది చాలా డిఫరెంట్ టీమ్గా మారిపోయింది. సో వీళ్ళు గెలవడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ మనకి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో పాజిటివ్స్ అయితే ఇద్దరు వైపు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. చూద్దాం. ప్లే ఆఫ్స్ రికార్డ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 2 సార్లు గెలిచింది, కేకేఆర్ 1 సారి గెలిచింది. మొత్తం 3 మ్యాచ్లు ఆడారు వీళ్ళిద్దరు కలిసి ప్లే ఆఫ్స్లో. అయితే ట్రాక్ రికార్డ్ 2 మ్యాచెస్కి ఉన్నటువంటి ఒక కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరు కూడా అగ్రెసివ్ గేమ్ ఆడతారు. ఈ మ్యాచ్ ఆడబోయేటువంటి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. ఈ గ్రౌండ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 33 మ్యాచ్లు ఆడడం జరిగింది ఈ యొక్క గ్రౌండ్లో ఎనీ టీము. బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 15 మ్యాచ్లు గెలిచారు, చేసింగ్ చేసిన వాళ్ళు 18 మ్యాచ్లు గెలిచారు. మొత్తం మీద ఈ గ్రౌండ్లో వచ్చేసి యావరేజ్ స్కోరు 168, 168 రన్స్ యావరేజ్ స్కోర్ అనమాట ఈ పిచ్ మీద. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు కేకేఆర్ 5 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయింది, 2 గెలిచింది. ఎస్ఆర్హెచ్ ఈ గ్రౌండ్లో 3 మ్యాచ్లు ఆడితే 1 గెలిచింది, 2 ఓడిపోయింది. కానీ ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ అయినటువంటి కమిన్స్కి మాత్రం ఇక్కడ చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. అంటే ఇండియా లాంటి టీంని వరల్డ్ కప్ ఫైనల్లో ఓడించాడు కదా మరి. ఇక వెదర్ ఫోర్కాస్ట్ విషయానికి వస్తే నేను చెక్ చేశాను. అసలు ఇక్కడ ఛాన్సెస్ అయితే ఏమీ లేవు రెయిన్కి. డెఫినెట్లీ కంప్లీట్ మ్యాచ్ని మనం చూడగలుగుతాం. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది కేకేఆర్ది. వీళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చే ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ అధిగమించుకుని మరి వచ్చారు ప్లే ఆఫ్స్లోకి. గడిచినటువంటి అన్ని మ్యాచ్ల్ని వాళ్ళు చాలా ఎక్కువ మ్యాచెస్ని 5 మ్యాచెస్ వరకు గెలుస్తూ వచ్చినటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది వాళ్ళకి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గ్రౌండ్లో రసల్కి కానీ సునీల్ నరేన్కి కానీ వీళ్ళిద్దరికీ సరైనటువంటి ట్రాక్ రికార్డ్ లేదు. చాలా మ్యాచ్లు వీళ్ళు డక్అవుట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓవర్ అగ్రెసివ్గా ఇన్నాళ్ళు వెళ్ళినటువంటి ఈ కేకేఆర్ బ్యాట్స్మెన్ ఈసారి ఈ మ్యాచ్లో అట్లా వెళ్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. చాలా జాగ్రత్తగా క్యాల్కులేటివ్గా ఆడాల్సి ఉంటుంది. ఇక వీళ్ళు బౌలింగ్ అటాక్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ వీళ్ళు స్పిన్తోనే ఎక్కువగా దూసుకుపోతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే కేకేఆర్లో పెద్దగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమీ లేవు. ఎక్కువగా రసల్ మీద డిపెండ్ అవుతున్నారు. రసల్కి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్లో మంచి ట్రాక్ రికార్డ్ అయితే లేదు. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. హెడ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కనుక మంచి ఫామ్లోకి వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఫామ్లోనే ఉన్నారు. మొన్న మ్యాచ్లాగా కాకుండా కాస్త నిలదొక్కుని స్కోరింగ్ కనుక చేశారంటే అసలు హ్యాపీగా ఫైనల్స్కి వెళ్ళిపోతుంది ఎస్ఆర్హెచ్. 4 బౌలర్స్తో మాత్రమే మొన్న మ్యాచ్లో వెళ్ళినటువంటి ఎస్ఆర్హెచ్ కాస్త బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. సో ఈ మ్యాచ్లో బౌలర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి కమిన్స్. ఎస్ఆర్హెచ్ టీము ఆల్రెడీ మొన్న ఆడినటువంటి మ్యాచ్లోంచి ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే మిడిల్ ఆర్డర్ కానీ ఓపెనింగ్ కానీ కేకేఆర్ అంటే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ విషయంలో స్పిన్ విషయంలో కేకేఆర్ స్ట్రాంగ్గా ఉంది. ఎస్ఆర్హెచ్ పేస్ విషయంలో స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఫేవరెట్గా నాకు పర్సనల్ ఒపీనియన్లో అనిపిస్తుంది. సో ఒక్క సునీల్ నరేన్ రజల్ మాత్రమే కమిన్స్ని కాస్త భయపెడుతున్నారు. కానీ వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయగలిగితే, ఎందుకంటే ఈ గ్రౌండ్లో వాళ్ళకి అసలు రికార్డే లేదు, పేలవమైన రికార్డు ఉంది చెప్పాలంటే. సో ఇది కనుక జాగ్రత్తగా కమిన్స్ హ్యాండిల్ చేశాడా డెఫినెట్లీ ఈరోజు నైట్కి ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వెళ్ళడం గ్యారంటీ.